హాయ్ వెల్కమ్ టు శీషా కపిల్. సో ఈరోజు ఒక ప్రొడక్టివ్ సాటర్డే డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. సో మాకు యూజువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మాకు కొన్ని వీడియో సజెషన్స్ ఇవ్వండి అంటే ఎక్కువ మంది డే ఇన్ మై లైఫ్ చూపించమంటున్నారు. బట్ యాక్చువల్లీ అంత ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండదు, నార్మల్ డే లానే ఉంటుంది. సో ఐ థాట్ వై నాట్ ఒక సాటర్డే చూపిద్దామని. యూజువల్లీ నేను చేసి ఇద్దరం ఐటీలో ఉన్నాం. సో సాటర్డే మాకు ఆఫ్, సాటర్డే సండే. బట్ మాకు సాటర్డే ఎంత బిజీగా ఉంటుందో, మేము డే అంతా ఏం చేస్తామో చూసేయండి. ఫస్ట్ అయితే నేను పులావ్ ప్రిపేర్ చేసిన, జస్ట్ మై టైం బ్యాడ్. నన్ను లాంగ్ టైం నుంచి ఫాలో అయితే కనుక నేను షార్ట్ రెసిపీస్ పెడుతున్నప్పుడు ఎక్కువ పులావ్ పెడుతూ ఉంటాను. సో నాకు పులావ్ అక్క అని కూడా కామెంట్స్ వస్తాయన్నమాట. అండ్ లిటరలీ ఈరోజు నేను పులావే ప్రిపేర్ చేస్తున్నా. మీతో మాట్లాడినప్పటికీ నా ఆనియన్స్ మాడిపోయినట్టు ఉన్నాయి. సో ఈరోజు ప్లాన్ అంటే ఫస్ట్ అయితే లంచ్ కోసం ప్రిపేర్ చేసేస్తున్నాము. సో యూజువలీ సాటర్డే మార్నింగ్ మేము చాలా లేట్గా లెగుస్తూనే ఫస్ట్ అయితే లంచ్కి ప్రిపేర్ చేసేస్తూ కిచెన్ క్లీన్ చేసేస్తున్నా. అండ్ దెన్ నేను ఐ స్టార్ట్ మై డే విత్ ఏబీసీ జ్యూస్. ఏబీసీ జ్యూస్ మీద చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇట్స్ యాపిల్, బీట్రూట్, క్యారెట్. ఏబీసీ జ్యూస్ హెల్త్కి చాలా మంచిది. స్పెషలీ విమెన్కి అయితే మాత్రం హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ ఐసైట్కి చాలా మంచిది అని స్టార్ట్ చేశాను. బట్ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. దాన్ని మనం మార్కెట్ నుండి తెచ్చుకోవడం, పల్ప్ చేయడం, నాకు ఉన్నదే చాలా తక్కువ టైము. సో అందుకు ఐ కేమ్ అప్, నేను ఆన్లైన్లో సర్చ్ చేస్తే డివైన్ ఫుడ్స్ అని ఒక బ్రాండ్లో ఏబీసీ పౌడర్ దొరికింది. సో ఆర్డర్ చేసుకున్నాను. ఇందులో బేసికలీ ఇంగ్రీడియంట్స్ కూడా యాపిల్ పౌడర్, బీట్రూట్ పౌడర్, క్యారెట్ పౌడర్, ఆల్మండ్, క్యాష్యూ నట్, మాల్ట్ ఎక్స్ట్రాక్ట్, కార్డమన్ అండ్ కాన్ జాగ్రీ. ఇందులో యాడెడ్ షుగర్ లేదు. ఇది తమిళనాడు నేటివ్ ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిందంట. సో ఐ డిడ్ థరో రీసెర్చ్. ఈవెన్ నయనతారా అండ్ విఘ్నేష్ కూడా ఈ బ్రాండ్లో ఇన్వెస్ట్ చేశారంట. సో యా, ట్రై చేద్దామని తీసుకున్నాను. సో లెట్ మీ ట్రై అండ్ జెన్యూన్గా టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. సో దీని ఇన్స్ట్రక్షన్స్ అయితే మాత్రం దీన్ని ఐదర్ హాట్ మిల్క్లో కానీ లేకపోతే కోల్డ్ మిల్క్లో ఒక స్పూన్ మిక్స్ చేసుకొని తాగాలంట. సో నేనైతే హాట్ మిల్క్లో తాగుదాం అనుకుంటున్నా. యూజువలీ నాకు మిల్క్ అంతగా నచ్చదు, బట్ రా మిల్క్ కన్నా హాట్ మిల్క్ బెటర్ అని. సో లెట్ మీ ట్రై అండ్ జెన్యూన్గా చెప్తా టేస్ట్ అయితే ఎలా ఉందని. సరిపోతాయి నా ఒక్కదానికే కాబట్టి. మిల్క్ బాయిల్ అయిపోయి, లెట్ మీ ట్రై. నా ఫేవరెట్ మగ్. స్మెల్ అయితే చాలా బాగుంది. యాపిల్, బీట్రూట్ ఫ్లేవర్స్ ఆర్గానిక్గా అనిపిస్తున్నాయి. లెట్స్ ట్రై. టేస్ట్ కూడా బాగుంటుంది, అదే చాలు. సో 1 full spoon. నేను చేసుకునే ఏబీసీ జ్యూస్ లానే ఉంది. ఇందులో ఇంకా షుగర్ ఏం వేయలేదు, జస్ట్ మిల్క్ అండ్ ఈ ప్రొడక్ట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే లైక్ ఏదో సమ్ హెల్త్ కాన్షియస్ తింటున్నట్టయితే నాకు లేదు. లెట్ మీ ట్రై దట్ అగైన్. రెడ్డి ఇంప్రెస్, చాలా బాగుంది. ఆల్మండ్స్, అన్ని ఫ్లేవర్స్ తెలుస్తుంది. షా మనం ఎప్పుడు రోజ్ మిల్క్ ఏదో ఆ ఫ్లేవర్ వస్తుంది కదా. సో యా, ఫస్ట్ అయితే ఏబీసీ జ్యూస్ తాగేసి నా డే స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఐ థింక్ నా పులావ్ కూడా రెడీ అయిపోతుంది అనుకుంటా. ఇదే బ్రాండ్, డివైన్ ఫుడ్స్ అనే బ్రాండ్ నుంచి ఫిల్టర్ కాఫీ అండ్ గుల్కన్ జామ్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. దాంతో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసా, మీరు ఇంకా చూడకపోతే చూసేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ మీరు ట్రై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తా, డూ చెక్ దెమ్ అవుట్. అండ్ లెట్స్ మేక్ పులావ్. ఆల్రెడీ రైస్ సోక్ చేసేసుకున్నాను. ఈరోజు బాస్మతి రైస్తో చేయట్లేదు, నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేసిన.
సో రైస్ని కొద్దిసేపు ఫ్రై చేసేసుకొని మీరు 1 glass రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ అండ్ 3 whistles, you're done. ఈ స్టేజ్లో ఏం సరిపోకపోయినా మళ్ళీ బ్యాలెన్స్ చేసేవచ్చు. నేను పులావ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తక్కువ టైంలో అయిపోతుంది. మేము ఎంత వీలైతే టైం అంతా సేవ్ చేయడానికే చూస్తాం, బికాస్ సాటర్డే ఈజ్ లైక్ అ వెరీ బిజీ డే. సో కుక్కర్ పెట్టేసుకొని 3 whistles విల్ బీ డన్. కిచెన్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది. ఐ విల్ జస్ట్ ఫినిష్ మై ఏబీసీ జ్యూస్ అండ్ వెయిట్. ఏబీసీ జ్యూస్ ఫినిష్ చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి I will show you a before after shot. Kitchen clean chesesam and now lunch time. So randi na tomato pulav chesesam. Cheppu జీడిపప్పు ఒకటే తిన్నాను. ఫాస్ట్గా తినండి, ఏం పర్లేదు, తిను. బాగుందా? ఇది అందరూ రీల్స్లో ఇలానే అనుకుంటాను. ఇట్స్ ఫేక్ ఎక్స్ప్రెషన్. జెన్యూన్గా చెప్పు షా, జెన్యూన్ ప్లీజ్. నిజంగా చాలా బాగుంది. ఒక్క నంబర్ రావట్లేదు, చిరాక. నేను ఆడంరా. నాకు 6 tickets కావాలి, 2 తీసాం. ఎవరిది? నాది. ఇటు ఎందుకు వచ్చావు? వాస్తు వాస్తు కోసం వచ్చాను. స్కోర్ చూడండి, శివు నేనే టాపర్, 1800. గుట్ట చూడండి, సక్సెస్ స్పీచ్. మా మమ్మీ ఇంటికి వచ్చిమన్నారు, డబ్బులు ఇచ్చేసి వెళ్ళండి. డబ్బులు మా మమ్మీ ఇంటికి వచ్చి ఆగు. సో ఐ నో ఇట్స్ అ బోరింగ్ బ్లాగ్, బట్ అప్కమింగ్ బ్లాగ్స్ ఇంకా ఎంటర్టైనింగ్గా తీయడానికి ట్రై చేస్తాము. ఈరోజు అయితే మ్యాక్సిమం మా సాటర్డే బ్లాగ్ చూపించా. అండ్ మేము షూట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా బీటీఎస్ షూట్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చేస్తూ ఉంటా. మీరు మా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డూ లెట్ us know in the comments. అండ్ మా రీసెంట్ అప్లోడ్స్ అన్నీ నేను మా మనాలి సిరీస్ చూసారా, ఒక లాస్ట్ పార్ట్ ఉంది. సో అది కూడా లైవ్ చేసేస్తాం. ఈసారి ఫస్ట్ టైం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసాము మొత్తం మనాలి ట్రిప్ది. అది చూసి మీరు మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ మాతో షేర్ చేసుకోండి. అండ్ అంటిల్ నెక్స్ట్ టైం స్టే ట్యూన్డ్ అండ్ బై బాయ్.